మరణంలోనూ జీవించవచ్చు. డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి. మరణంలోనూ జీవించాలంటే అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి పిలుపునిచ్చారు. ముందుగా కళాశాల నుండి బీవీఎస్ స్కూలు వరకు విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. శరీర అవయవ దాన పక్షోత్సవాలలో భాగంగా సోమవారం నెల్లూరులోని వివేకానంద డిగ్రీ కళాశాల నందు శరీర అవయవ దాన అవగాహన సదస్సును జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో శరీర అవయవదానంపై ఇంకా ఎన్నో అపోహలు మూఢనమ్మకాలు ఉన్నాయని, వాటన్నింటినీ పక్కన పెట్టి శరీర అవయవదానం చేసేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఆర్డినేటర్ కె మురళీమోహన్ రాజు మాట్లాడుతూ యువత చైతన్యంతో ముందుకు వస్తే దేనినైనా సాధించవచ్చు. యువత అవయవదాన ఉద్యమంలో భాగస్వాములై అవయవదానం గురించి ప్రజల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. సైనికుడు దేశాన్ని రక్షిస్తే అవయవదాత ప్రాణాలు రక్షిస్తాడని, అమ్మ జన్మనిస్తే అవయవదాత పునర్జన్మను పొందుతాడని తెలియజేశారు. రాష్ట్ర ఎస్సీ మెంబర్ డాక్టర్ రాజ్పాలెం రఘు మాట్లాడుతూ అవయవదానం, రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని, శరీరదానం చేయడం ద్వారా నైపుణ్యం గల వైద్యులను తయారు చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కోలా సుజాత, ప్రిన్సిపాల్ హనుమాన్ సుధాకర్ రెడ్డి, అఫిజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అవయవదాన పక్షోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అంటే మన భారతదేశంలో 2 సంవత్సరాల క్రితం వరకు, అంటే 2024 జూన్ నెల వరకు మనకు ఒక ఆర్గాన్ డొనేషన్ డే ఉందనే విషయం మన దేశ ప్రజలకు తెలియదు. ఎందుకంటే 1994 ఆగస్టు 3వ తారీఖున ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో కూడా ఒక గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. అంటే ప్రపంచ దేశాల సరసన మన భారతదేశం కూడా అవయవ మార్పిడిలో ఒక మైలురాయిని దాటింది. అది 94 ఆగస్టు 3వ తారీఖు. దాన్ని శిరస్మరణం చేయాలి, ప్రజలందరూ జరుపుకునేలాగా సెలబ్రేట్ చేయాలనేది మా విజ్ఞప్తి మేరకు మన స్టేట్ నేషనల్ గవర్నమెంట్ 2024 జూలైలో ఆగస్టు 3వ తేదీని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేగా డిక్లేర్ చేసింది. అప్పటి వరకు మనం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు 13 చేస్తున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా డేకి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు యూట్యూబ్ లో చూసినా, గూగుల్లో సెర్చ్ చేసినా ఆగస్టు 13 అంటే మీకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మనం నేషనల్ డే జరుపుకుంటున్నాం, 13న ఇంటర్నేషనల్ డే కూడా జరుపుతున్నాం. ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి మీ అందరికి అవగాహన ఉంటుంది. ప్రాణదానం చేయటం, మనం చనిపోతూ ఒక 10 మందికో 8 మందికో 6 వీలైతే ప్రాణాలు నిలబడటం. ప్రాణదానం చేసే మహాదానం ప్రపంచానికి ఏదీ లేదు. అన్నదానం, విద్యాదానం, వస్త్రదానం, ఏ దానాలు కూడా దీన్ని సాటిరావు. ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రాణదానం చేసే అవకాశం మన చేతులకు వచ్చినప్పుడు అది చాలా గొప్ప దానం అవుతుంది. మానవీయ దానం, మానవత్వంతో ప్రేమతత్వంతో కూడిన దానం. కాబట్టి విద్యార్థులారా, మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే అవయవ దానం గురించి కనీస అవగాహన భారతదేశంలో పొరబడిన రోజుల్లో, అంటే మనం 0 స్థాయిలో ఉన్నప్పుడు 2 దశాబ్దాల క్రితం ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు మనం దాటుకుంటూ వచ్చాం. 2013లో జీవనదానం అనే యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నారు కదా, ఎక్కడో ఒక చోట ఒక అవయవదాత బ్రెయిన్ డెడ్ అయితే ఆయన అవయవాలని ఎయిర్ అంబులెన్స్ ద్వారా గ్రీన్ క్యారిడార్ ఏర్పాటు చేసి ప్రాణాపాయ స్థితులు ఎవరైనా ఉంటే
ఆ అవయవాలని అమర్చి ప్రాణదానం చేస్తున్న ప్రక్రియ మీరు నిత్యం పేపర్లో చూస్తున్నారు. కొన్ని వందల వేల మంది ప్రాణాలు నిలబడ్డాయి. అంటే ఒక మనిషి తాను చనిపోతూ పునర్జీవితం అవుతున్నాడు, ఇక్కడే పునర్జన్మని పొందుతున్నాడు. అంటే మన అవయవాలన్నీ ఇక్కడ శాశ్వతంగా మనిషిలో పనిచేస్తున్నాయి కాబట్టి పునర్జన్మ అంటే ఏదే కాదు, అవయవాలు దానం చేయడం. అట్లాగే మరొక వ్యక్తికి లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. ప్రాణాపాయ పరిస్థితిలో మరణశయ్య మీద ఉన్న వ్యక్తికి మనము ప్రాణాలు పోస్తున్నాం. ఇదే మహత్తరమైన కార్యం. వైద్య రంగం సాధించిన గొప్ప ప్రగతి ఇది. కాకపోతే ప్రజల్లో అవేర్నెస్ లేకపోవటం వల్ల, అవగాహన కొరవటం వల్ల మన విలువైన అవయవాలన్నిటిని మట్టిపాలు చేసేస్తున్నాం, బూడిదగా నీళ్ళు చేస్తున్నాం. కానీ అదే అవయవాలకి 220 కోట్ల విలువైన అవయవాలు మన మానవ దేహంలో ఉన్నాయి. ఆ అవయవాలు మట్టి పాలు కాకుండా, అంటే ఖరీదు కడితే అన్ని వందల కోట్లు, 250 కోట్ల సుమారు అని అంచనా వేశారు పరిశోధనలు. కానీ ఆ అవయవాలను మనం పిడికడ గట్టిగా మార్చేయకుండా నలుగురికి ప్రాణదానం చేయడం ఉపయోగిద్దాం. అంతిమంగా మేమందరం కూడా శరీర దానం చేస్తున్నాం. ఎందుకంటే వైద్య రంగ పరిశోధనలకు మా దేహాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నాం. సరిపోయినప్పుడు నా నేత్రాలు దానం చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అంధత్వం నుంచి విముక్తి కావాలి. 11 రోజుల్లో చనిపోయిన వారందరూ కూడా కనీస నేత్రదానం చేయగలిగితే భారతదేశంలో అంధత్వం అనేది ఉండదు. కానీ నేత్రదానం చేయడం ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి విద్యార్థులు మీరు, భారత నాయకులు మీరు, పౌరులు మీరు ఈ మానవత్వాన్ని, ప్రేమతత్వాన్ని మీరు గుండెల్లో నిలుపుకున్నట్లయితే సాటి మనిషికి సహాయం చేసే సద్గుణాలు మానవత్వం మీలో ఉంటే మన భారతదేశం మానవీయంగా మారుతుంది అనేది మాకు ఒక ఆకాంక్ష. మట్టి అయిపోతాం, కాలుస్తే బూడిదైపోతాం. అదే మీ శరీరాలను మెడికల్ కాలేజీకి ఇస్తే మెడికల్ విద్యార్థులు మీ శరీరాన్ని పోసి ఏ భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి బాగా చూసుకొని మంచి జ్ఞానాన్ని పొందుతారు. అది బ్రెయిన్ డెడ్ అయిన యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయితే ఆ మనిషి మళ్ళా తిరిగి బతకడు, ఎంతకాలమైనా కోమలా ఉంటాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు వాళ్ళ అవయవాలను దానం చేస్తే 8 మంది బ్రతుకుతారు. 8 మందికి మీరు జీవం పోషణ అవుతారు. రక్తదానం అంటే ఆపదలో ఉన్న వాళ్ళకు మీరు రక్తం దానం చేస్తే వాళ్ళు బ్రతుకుతారు. మీ రక్తం వృధా పోదు. వారం రోజుల్లోనే మళ్ళీ కొత్త రక్తం మీకు వస్తుంది. రక్తంలో నేను గర్వంగా చెప్తున్నా 65 సార్లు చేశాను. తర్వాత ఇక్కడ మీరు నేతలుగాను చనిపోయిన తర్వాత మీ పైన పొర, ఆ పొరను తీసి ఉద్యోగాలకి అతికిస్తారు. వాళ్ళకి చూపు వస్తుంది. శవాన్ని కాల్చేస్తే బూడిద అవుతుంది. కాబట్టి నేను చనిపోయిన తర్వాత మీ నేత్రాలను దానం చేయాలని ప్రజలు మిమ్మల్ని అందరూ కోరుకుంటా. జై శరీర దానం.